మెమోరీస్ 'సింహరాశి' ఇన్సిడెంట్ల గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? మొదటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సినిమా మీకది. అవును. ఆన్ లొకేషన్‌లో జరిగిన ఇన్సిడెంట్ల గురించి అవును. ఒక్కసారి టైమ్ ట్రావెల్ అయితే మనం ఏం గుర్తొస్తాయి మీకు? నాకేంటంటే రాజశేఖర్ గారు అన్న మాటలు 2 గుర్తొస్తాయి. రాజశేఖర్ గారిదొకటి, నాదొకటి. చెప్పండి. రాజశేఖర్ గారు ఏంటంటే, సింహరాశిలో హీరో ఎక్కడ అమ్మాయిని పట్టుకోడండి. టచ్ చేయడు. హ్మ్. హీరోయిన్‌ని గానీ, తల్లిని గానీ ఎవరిని టచ్ చేయడు. ఎందుకంటే, ఫ్లాష్ బ్యాక్‌లో తల్లి తనని పట్టుకోకుండా, తనని పెంచి పెద్ద చేసి, బిడ్డ కోసం సూసైడ్ చేసుకొని చనిపోద్ది. హ్మ్. నా తల్లి తాకని నా శరీరాన్ని ఇంక ఏ స్త్రీ తాకకూడదు అని ఒక భీష్ముడిలాగా నిర్ణయించుకొని ఒక సన్యాసి జీవితం బతుకుతున్నాడు హీరో. అటువంటి వాడిని ఒక హీరోయిన్ వచ్చి ప్రేమించి మార్చి ఎలా పెళ్లి చేసుకుంది లాస్ట్లో అన్నది కథ. ఈ సినిమా అంటే సినిమాలో సాంగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవును. నేను సాంగ్స్ చేస్తున్నప్పుడు సాంగ్స్కి బాగా అసలు రాజశేఖర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి డ్యాన్స్ చేస్తుండేవాడు. అబ్బా భలే వచ్చింది పాట, భలే వచ్చింది సినిమా, భలే వస్తుందని ఇంత హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. ఒక్కొక్కసారి నేను చెప్పింది ఇది ఆర్టిఫిషియల్గా ఉందలే సముద్రం వద్దంటుండేవాడు. అలా చేసుకుంటా చాలా హ్యాపీగా వెళ్తా ఉంటే సాంగ్ షూట్ చేస్తున్నాం ఊటీలో, ఊటీ పొల్లాచిలో. సాంగ్ చేస్తుంటే సాక్షి శివానందని సాంగ్లో కూడా డాన్స్ మాస్టర్ ఏమండి ఇట్లా ఏమండి మీరు సాంగ్లో కూడా పట్టుకోకూడదండి అన్నా నేను. అదేంటి సాంగ్లో పట్టుకుంటే ఏంటి, ఇది డ్రీమ్ కదా అన్నాడు రాజశేఖర్. సార్ డ్రీమ్ అయినా లైవ్ అయినా సరే ఈ సినిమాలో మీరు అసలు అమ్మాయినే పట్టుకోకూడదు అంట. లేదు సముద్ర ఫ్యాన్స్ కాల్ చేస్తారు నేను పట్టుకుంటా అంటాడు. అంటే సార్ మీకు దండం పెడతా వద్దు వదిలేయండి అంటే జీవిత సముద్రం ఎంత పట్టుబట్టాడు అనేవాడు. జీవిత గారు ఒకటి ఎవరికి వేసింది? జీవిత గారు నాకే సపోర్ట్ చేసింది కదా. సరే అన్నీ చేశారుగా బంగారం, నువ్వు డైరెక్టర్ ఏదో కుతూహలం పడుతున్నాడు విను అంటే సరే అట్లయితే అని చెప్పేసి, కాదు సముద్ర ఫ్యాన్స్ గొడవ చేస్తారు ఆలోచించు అన్నాడు. అంటే ఫ్యాన్స్ గిన్స్ వదిలేండి సార్, ఇది కథ సిచ్యుయేషన్ డిమాండ్ సార్ అని. అట్లాగా ఆయన విని కానీ అద్భుతంగా చేశాడు రాజశేఖర్.